హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి శిరీష ఎక్కడికో బయలుదేరింది, హ్యాండ్ బ్యాగ్ వేసుకుని ఎక్కడికో వెళ్తోందని అనుకుంటున్నారు కదా? అవును, బయటికి వెళ్తాను. ఎక్కడికి ఏంటనేది వీడియోలో తెలుస్తుంది మీకు. మామూలుగా సరే ఖాళీగా ఉంటే మాత్రం బ్రెయిన్ ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పని నన్ను ఉత్సాహపరుస్తూ ఉంటుంది. ఏం చేద్దాం కొత్తగాని. ఇవాళ వీడియోలో చూస్తే మీకు కూడా అందరికీ నచ్చుతుంది. ఖచ్చితంగా ముందు అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న వాళ్ళ ప్రతి పేరెంట్స్కి యూజ్ అవుతుంది వీడియో అనుకుంటున్నాను. ఏంటన్నది మీరు వీడియోలోకి వెళ్ళి చూద్దరు కానీ. సో నేను బయటకి ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అన్నది కూడా చూద్దరు కానీ. అలాగే ముగ్గుతో పాటు ఒక చిన్న పాట పాడుకుందాం. అలాగే వీడియోలో అంతా నేను ఏం చేశానది మీకు నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు తప్పకుండాను. అవన్నీ వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఏమైనా బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. ముగ్గు పెట్టుకుంటూ ఒక చిన్న పాట పాడతాను. ఈరోజు సంకటహర చతుర్థి కదా, చక్కగా గణపతికి సంబంధించిన ఒక చిన్న పాట ఎవరైనా చిన్నగా పాడుకోవచ్చు. ఇది మా మ్యూజిక్ ఫ్రెండ్ సీత నేర్పించింది. మాకు బుజ్జిగా ఉంది కదా, బాగుంది అనిపించింది. నేను కూడా సింగిల్గా పాడదాం, మన గ్రూప్లో పాడాం కదా, అందుకని ఇవాళ సింగిల్గా పాడదాను అనిపించింది. ఒకసారి విన్నాం. వారణాస్య వక్రతుండ శూర్పకర్ణ పాలయ హేరంబా చారుహాస సర్పసూత్ర పాలయ. వారణాస్య వక్రతుండ శూర్పకర్ణ పాలయ హేరంబా చారుహాస సర్పసూత్ర పాలయ. ప్రమదనాథా ప్రథమవంద్య స్కంద గురువర వరమతే. ప్రమదనాథా ప్రథమవంద్య స్కంద గురువర వరమతే. రక్తవసనాలంబ జఠరా ఏకదంతా గణపతి. వారణాస్య వక్రతుండ శూర్పకర్ణ పాలయ హేరంబా చారుహాస సర్పసూత్ర పాలయ. క్షిప్రవరదా అర్కలసన ప్రశ్న గణపతి నామకా. క్షిప్రవరదా అర్కలసన ప్రశ్న గణపతి నామకా. యోగ సుగుమా విఘ్నహరణ సర్వలోక వినాయక. వారణాస్య వక్రతుండ శూర్పకర్ణ పాలయ హేరంబా చారుహాస సర్పసూత్ర పాలయ. ఆకువాహన పత్ర పూజిత సిద్ధి బుద్ధి ప్రదాయక. ఆకువాహన పత్ర పూజిత సిద్ధి బుద్ధి ప్రదాయక. గణపతి సచిదానంద సుముఖ వికట పాలయ. వారణాస్య వక్రతుండ శూర్పకర్ణ పాలయ హేరంబా చారుహాస సర్పసూత్ర పాలయ. వారణాస్య వక్రతుండ శూర్పకర్ణ పాలయ హేరంబా చారుహాస సర్పసూత్ర పాలయ. సర్పసూత్ర పాలయ సర్పసూత్ర పాలయ. ఇది చిన్న సత్యానంద గణపతి భజన పాట. బాగుంది కదా, చిన్నగా క్యూట్గా అని చెప్పని మనం నేర్చుకున్నాం మేము. మీరు కూడా సింపుల్గా నేర్చుకోవచ్చు, చక్కగా పాడుకోవచ్చు. ఎప్పుడైనా గణపతికి బుధవారం పాడుకోవచ్చు, చవితికి పాడుకోవచ్చు, సంకటహర చతుర్థికి పాడుకోవచ్చు, ఎప్పుడైనా పాడుకోవచ్చు. రోజు ముగ్గు పెట్టాలనుకున్నాడు మాత్రం ఏ ముగ్గు పెట్టాలి అని ఇంకా 100 సార్లు వెతుకుతూ ఉంటాను. పెట్టింది పెట్టకూడదు. ఇంతకుముందు ఇప్పటివరకు నేను ఎన్ని ముగ్గులు పెట్టినా అవన్నీ నాకు గుర్తుంటాయి. ఈ ముగ్గు ఎప్పుడు ముగ్గు చూపించినా ఇది పెట్టేసినట్టే అనిపిస్తుంది నాకు. అందుకనే పెట్టింది పెట్టకుండా కొత్తది పెట్టాలి అని చెప్పని వెతుకుతూ ఉంటాను. పింట్రెస్ట్లో అయితేను ఏదైనా బాగుందని ఏమైనా ఉంటే ముందుగా ఒకసారి నేను బుక్లో వేసుకుని అప్పుడు గుమ్ముందు వేస్తాను. ఒక్కొక్కసారి చిన్నగా సింపుల్గా పెట్టాలనిపిస్తుంది. అన్నీ పెద్ద ముగ్గులే పెడుతూ ఉంటే బోర్గా ఉంటుందని ఒక చిన్న బుల్లి ముగ్గు అయితే పెట్టాను. ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ వేసుకొని బయలుదేరని అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా మా మ్యూజిక్ మేడం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మేము. మొన్న మేము గుళ్ళో పాటలు పాడాం కదా, దైవ సన్నిధానం ఫిల్మ్ నగర్లోను.
మా మేడంకి అక్కడ శారీ ఇచ్చారు వాళ్ళు, అంటే మా అందరికీ షీల్డ్ ఇచ్చారు సలువ కప్పి. మేడం ఆ రోజు రాలేదు, సో మేడంకి ఏంటంటే శారీ ఇచ్చి షీల్డ్ ఇచ్చారు. అవి ఏంటంటే అందరం కలిసి వెళ్ళి ఇద్దాము అని చెప్పని మేము అనుకున్నాం అనమాట. సో లాస్ట్ వీక్ అంతా అందరికీ పండగలప్పుడు అవ్వలేదని చెప్పని మొన్న బయలుదేరి అందరం కలిసి వెళ్ళి మేడంకి మా చేతులతో ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మేడం గారు నేర్పించిన పుణ్యమా అని చెప్పని ఒక 4 పాటలు వెళ్ళి మేము పాడగలిగాము. అందుకని వెళ్ళిద్దామని చెప్పని అనుకుని, మేడంకి ఇబ్బంది అవ్వకూడదు, ఎవరికి ఇబ్బంది అవ్వకూడదు, అందరం తలో ఐటమ్ చేసుకుని పట్టుకెళ్దాము అని చెప్పని నా ఐటమ్ ఏంటంటే పండుమిర్చి పచ్చడి మొన్న పెట్టాను కదా, అది పట్టుకొస్తానన్నారు. వాళ్ళు పట్టుకురమ్మన్నారు అది ఏదైనా పికిలు. మేడం ఏమో పప్పు రైస్ అవిను ఫ్రైమ్స్ అవిను, సీత ఏమో కర్రీ చేయడం, ఇంకొకళ్ళేమో స్వీటు, స్వప్నేమో బిర్యానీ, అలా అందరం తలో ఐటమ్ అని పట్టుకెళ్ళానమాట. నాదైతే పండుమిరప పచ్చడి అప్పటికప్పుడు పొద్దున్న రెడీ అయిపోయాక మీకు ఆల్రెడీ చేసి చూపించాను కదా నేను వీడియోలోను. అప్పటికప్పుడు తీసుకోవడం, పోపు వేయడం, పచ్చడి కట్టేశాక పచ్చడి కూడా ఎంత కావాలో మనకు అంత వేసుకుని తర్వాత ఆవు పిండి మెంతిపిండి ఒక 2 స్పూన్లు వేసి సరిపోతుంది. చాలా అంటే చాలా బాగుందన్నారు పచ్చడి అందరూ. మా మేడం కూడా ఉన్న పచ్చడి నేనే తీసుకుంటాను శిరీష, నాకు చాలా బాగా నచ్చింది అన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది నాకు. అంటే చిన్న ఐటమ్ అయినా మనం చేసింది ఎవరికైనా నచ్చితే హ్యాపీయే కదా అని చెప్పని. సో ఆటో కోసం రెడీగా ఉన్నానమాట. వెళ్ళి అందరం కాసేపు అక్కడ ఎంజాయ్ చేసి భోజనం చేసి మళ్ళీ అందరం వచ్చేసాం అనమాట. ఇది నెక్స్ట్ డే యాక్చువల్గాను. మామూలుగా మా అమ్మాయి ఎవరికైనా స్కూల్ యూనిఫామ్స్ ఇలా థిక్గా కొంచెం జీన్స్ క్లాత్ లాగా ఉండే స్కర్ట్స్ ప్యాంట్స్ అవి ఉంటూ ఉంటాయి మన పిల్లలందరికీను. సో మా అమ్మాయి కూడా 2 ఉన్నాయి. నాకు వీటిని ఎంత దుక్కలా ఉన్నాయంటే ఎవరికి బుద్ధి అవ్వట్లేదు, అలానే పడే బుద్ధి అవ్వట్లేదు. ఏం చేద్దాం వీటిని, ఏం చేద్దాం అని అనుకుంటూ ఎందుకు వేస్ట్ చేయాలి, ఏదో రకంగా దీన్ని మంచిగా యూజ్ చేయొచ్చు కదా. అందులోనే పెద్ద గేర్ ఎక్కువ ఉంది కూడా దానికి అయికాను. సో పైనంతా ఎలాస్టిక్ ఉన్నదంతా కట్ చేసేసి కింద ఉన్నది ఏమన్నా మనకి యూజ్ అవుతుందేమో అని చెప్పని వాడుకుందాం అని అనిపించింది. దానికోసం ఫస్ట్ ఒక స్కర్ట్ తీసుకుని కట్ చేయడం కూడా చాలా కష్టమైంది నాకు, ఎందుకంటే ఫిల్స్ అది పెట్టి ఇంత హెవీగా ఉంది క్లాత్ కూడాను. యాక్చువల్గా సిజర్కి కూడా కట్ అవ్వట్లేదు, అంత కష్టంగా అనిపించింది నాకేను. అవైతే మధ్యలో బెల్ట్ పెట్టుకుంటాను చూసారా చిన్న చిన్న నాడాలు, అవైతే ఇంకా అసలు ఎంత కష్టంగా ఉన్నాయంటే దాటిని అంటే యాక్చువల్గా నేను కుట్టు విప్పుదాం అనుకున్నాను, చాలా ముద్ద కుట్టు కింద వేసేసినట్టుగా ఉన్నాయి. సో నా వల్ల కాలేదు, చేతులు చాలా నొప్పి వచ్చాయి కట్ చేయడానికేను. అనవసరంగా మొదలు పెట్టానా అని అనిపించింది, కానీ లేదు ఏదైనా సరదాగా చేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. జీన్స్ క్లాత్ కదా, యాక్చువల్గా చిన్న స్కర్ట్స్ అవి కుట్టచ్చు, చిన్నపిల్లలకైతే బాగుంటాయి. మా అమ్మాయి ఎలాగో కొంచెం ఇప్పుడు 9th క్లాస్ కదా, అది ఇంకా వేసుకోవచ్చు స్మాల్గా ఉండేవేను. నేను ఏంటంటే సరే డోర్ మ్యాట్ కింద రెడీ చేద్దామని అనిపించింది నాకు. అంతే బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్. ఇలాంటి క్లాత్ థిక్ క్లాత్లు మనకి దొరకదు. యాక్చువల్గా ఈ ఐడియా ఏంటంటే నాకు మన కాకినాడ వెళ్ళినప్పుడు మా వదిన వాళ్ళ ఇంట్లోనూ ఇలా పాత డ్రెస్సులు చీరలు మనం ఏమి ఇచ్చినా కూడా బొంతలు చిన్న చిన్న మ్యాట్లు, బొంతలు అంటే బొంతలు కాదు యాక్చువల్గా బొంతలు కుడతారు కానీ డోర్ మ్యాట్స్ కుడతారట, అంటే కాళ్ళ దగ్గర పట్టాలు అంటాం కదా మనం, అవి కుట్టి ఇస్తున్నారు. ఎంత బాగున్నాయంటే చక్కగా వాషింగ్ మిషన్లో వేసేసుకోవచ్చు మనం, వాషబుల్. ఎటువంటి క్లాత్ అయినా మన నైటీలు ఇవ్వచ్చు, బెడ్షీట్స్ ఇవ్వచ్చు, ప్యాంట్లు షర్ట్లు ఏమి ఇచ్చినా కూడా కుట్టడానికి ఒక 50 రూపీసో 40 రూపీసో తీసుకుంటారట అంతేట. భలే ఉంది ఇదేదోనో. ఇక్కడ మన దగ్గర హైదరాబాద్లో ఉంటే ఎంత బాగుండేది. నేను బోళ్ళని కుట్టించుకుంది, మా అమ్మాయి ఫ్రాకులు అవి బోళ్ళని ఉండేవి మంచి మంచివి, అవి ఏమన్నా కుట్టించుకుంది కదా అని అనిపించి నేను ట్రై చేద్దాం ఎలా వస్తుందో అని చెప్పని ఫస్ట్ ఒక స్కర్ట్ తీసాను. యాక్చువల్గా ఒక స్కర్ట్లోనే ఎంత ముక్క మిగిలిందో నాకు. గేర్ ఎక్కువ ఉందంటే ఫిల్స్ ఎక్కువ పెట్టి ఉన్నాయి, అదొక్కటి వేస్తే పల్చగా జారుతుంది కదా అని చెప్పని మా వారి ఏదో చిరిగిపోయిన లుంగిను నాదొక పాత నైటీ ఉన్నాయి, అవి కూడా కాటన్ కదా హాయిగా ఉంటాయి. యాక్చువల్గా ఇది లోపలేసి బయట కూడా వేసుకోవచ్చు మనం. నేనంటే జీన్స్ క్లాత్ పైకి వేద్దాము, మిగిలిన లోపల పెడదామని అనుకున్నాను. అంటే కొంచెం హెవీగా ఉందనుకో మనకి జారదు, కొంచెం కాలు తుడుచుకునేటప్పుడు పక్కకి అటు ఇటు పోవడం అది ఉండదు కదా. సో నాకేంటంటే నేను మా డోర్ మ్యాట్ ప్రకారం కొలుచుకుని సేమ్ అలాగే ఉండేట్టుగా లెంగ్త్ తీసుకున్నాను. సో మా వారి లుంగి ఒకటి పాడైపోయింది ఉంటే అది తీసుకుని దానిలాగానే సేమ్ అది కూడా కట్ చేసుకున్నాను, పెట్టుకున్నాను అనమాట. దానిలో ఒక 2 లేయర్స్ వచ్చేలాగా మొత్తం 4 లేయర్స్ అనమాట. ఇవి 2 అవి 2 కింద, దీనికి లైనింగు దానికి లైనింగు కింద, అలా 4 వేసేసరికి ఏంటంటే కొంచెం హెవీగా అనిపించింది, బాగుంది కొంచెం. అందుకని ఫస్ట్ ఈ 2 స్టిచ్చింగ్ చేసేసి తర్వాత ఆ 2 స్టిచ్ చేసి మొత్తానికి మధ్య మధ్యలో కూడా లైన్స్ కింద స్ట్రైట్ లైన్స్ అడ్డం లైన్స్ ఇలా అన్నీ వేసి మొత్తానికి అయితే డోర్ మ్యాట్ కుట్టాను. బ్రహ్మాండంగా వచ్చింది, కానీ కొంచెం కట్ చేయడమే నాకు కష్టం అనిపించింది. మిగతా అంతా ఈజీగా ఉంది, కానీ క్లాత్ ఏంటంటే హెవీగా ఉండడం వల్ల కటింగ్ అప్పుడే కొంచెం కష్టం అనిపించింది. పర్వాలేదు ఇలా మనం కూడా కుట్టుకోవచ్చు అని అనిపించి నేను చేసిన పనికి నాకు నేనే శబాష్ బాగానే ఉందని చెప్పని హ్యాపీగా, ఎందుకంటే ఈ వాషింగ్ మిషన్లో వేసేసుకోవచ్చు హ్యాపీగాను. మీకు కూడా ఏదైనా ఉంటే కనుక పిల్లలు యూనిఫామ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి, లేకపోతే బయట ఎవరైనా అడిగినా
కుట్టిస్తారేమో కనుక్కుంటే బెస్ట్. ఎందుకంటే జీన్స్ క్లాత్లు మంచిగా మందంగా ఉంటాయి. మనం ఎప్పటికప్పుడు అంటే వాషింగ్ మిషన్లో వేసుకుంటే పోవడం కానీ అది ఏముండదు. బయట కొన్న మ్యాట్స్ అయితే ఖచ్చితంగా ఊడిపోవడం కానీ అవి జరుగుతున్నాయి కదా. సో బాగానే అనిపించింది. సరే మీకు కూడా షేర్ చేద్దామని షేర్ చేశాను. ఇది ఈరోజు వీడియో. సింపుల్ అండ్ క్యూట్గా ఉండే వీడియో. ఎలా ఉంది ఏంటనే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫైనల్ లుక్ అయితే ఇగో లైన్స్ కింద మొత్తం అన్నీ వేశాను. డోర్ మ్యాట్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉంది ఏంటని తప్పకుండా చెప్పండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.